హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బాంబీ ద రెకనింగ్' ఇదొక హారర్ సస్పెన్స్ మాన్స్టర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా చేశారు. ఈ మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్రెడిట్స్ తీసేస్తే రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఎలాంటి మూవీ అంటే మూవీ మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుంది. ఈ మూవీని హారర్ అనడం కంటే సర్వైవల్ అని చెప్పొచ్చు. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఒక మదర్ అండ్ సన్ కార్‌లో వెళ్తూ ఉంటారు. అడవి మధ్యలో వాళ్ళ కార్‌కి ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో, ఆ అడవిలో ఒక ట్రామటైజ్ అయిన ఒక జింక తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చావుకి రివెంజ్ తీర్చుకోవాలని ఆ జింక వీళ్ళ వెంట పడుతుంది. బ్రూటల్‌గా జనాల్ని చంపేస్తూ ఉంటుంది. సో, అసలు ఆ జింక వాళ్ళ అమ్మని ఎవరు చంపారు? ఇప్పుడు ఈ మదర్ అండ్ సన్ ఆ జింక నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు సర్వైవ్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పెద్దగా ఏం లేదు మామ. జస్ట్ బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి. కొన్ని జంప్ స్కేర్స్ ఉంటాయి. త్రూ ఔట్ సర్వైవల్ ఉంటుంది. మూవీలో కొత్తగా ఏమీ లేదు గైస్. ఇఫ్ మీరు మాన్స్టర్ మూవీస్ చూసుంటే లైక్ 'హౌల్' మూవీ కానీ, 'అనకొండ' కానీ ఇలాంటి మూవీస్ మీరు చూసుంటే ఈ మూవీ మీకు పెద్దగా ఏం నచ్చకపోవచ్చు. ఈ మూవీ కూడా సేమ్ ఆ మూవీ ప్యాటర్నే ఫాలో అవుతుంది. స్టార్టింగ్‌లో ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. లైక్ మదర్ అండ్ సన్ కార్‌లో స్టార్ట్ అవ్వడం, మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం, నెక్స్ట్ ఆ జింక నుంచి వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకుంటూ పరిగెత్తడం. సేమ్ అదే ఉంటుంది గైస్. కొత్తగా ఏమీ లేదు. బట్ కొన్ని బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ మనిషి ఫైర్‌లో కాలిపోవడం, కాళ్ళు కట్ అవ్వడం, తల కట్ అవ్వడం, జింక వాళ్ళని పీక్కొని తినడం. సో, ఇలాంటి బ్రూటల్ వయలెన్స్ సీన్స్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ మొత్తం రాత్రి జరుగుతుంది. సో, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బీజీఎం కూడా బానే ఉంది. ఇఫ్ మీకు సర్వైవల్ మాన్స్టర్ మూవీస్ చూడడం ఇష్టమైతే ఎలాగో తెలుగులో ఉంది కాబట్టి జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు బ్రో, నేను మాన్స్టర్ మూవీస్ చూడలేననుకుంటే ఈ మూవీని మీరు ఈజీగా స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసినంత మాత్రాన మీరు పెద్దగా మిస్ అవ్వడానికి ఏమీ లేదు గైస్. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ రొటీన్ మాన్స్టర్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్ న్యూ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ చాలా వైలెన్స్ ఉంటుంది. వైలెన్స్ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో, ఇది గైస్ 'బాంబీ ద రెకనింగ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.